హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నావ్స్ వ్లాగ్స్. ఈరోజైతే ఎంతో రుచికరమైన గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో అయితే మీకు చూపించేస్తాను. సో బయట స్ట్రీట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ ఉంటుంది కదండి, సో సేమ్ ఫ్లేవర్తో సేమ్ టేస్ట్తో మీకు ఎలా చేయాలో చూపిస్తాను. సో నేనైతే క్యాబేజీతో చేస్తున్నాను అండి, అండ్ కాలీఫ్లవర్తో కూడా చేసుకోవచ్చు, బట్ నేను క్యాబేజీతో చేస్తున్నాను. సో క్యాబేజీ నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నానండి. సో ఆ బౌల్లో ఆ క్యాబేజీ ఉన్న దానిపైన కొంచెం ధనియాల పౌడరు అండ్ కొంచెం గరం మసాలా వేసాను, అండ్ కొంచెం బ్లాక్ పెప్పరు అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారము. సో టేస్ట్ తగ్గట్టు మీకు స్పైసీ కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, లేదంటే నార్మల్ మీడియంగా వేసుకోండి. అండ్ కొంచెం కార్న్ఫ్లవర్ పౌడర్ వేసాను అండ్ ఇంకొంచెం మైదా వేసాను. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకునేసి పెట్టుకున్న. మ్యాక్స్ క్యాబేజీలో వాటర్ వస్తాయండి, ఆ వాటరే సరిపోతాయి. కొన్ని డ్రై క్యాబేజెస్ అలా ఉంటాయి కాబట్టి సో వాటికి సరిపో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. అండ్ కొంచెం కార్న్ఫ్లవర్ మైదా కాబట్టి చేతికి అంటుకుంటుంది అనేసి నేను కొంచెం వాటర్ మిక్స్ చేసుకున్నాను. సో చేతికి అంటుకోకుండా ఉంటుందని సో ఇది కలిపేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే పాన్లు పెట్టేసుకునేసి ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పక్కన కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లా తీసేసి ఆ ఆయిల్లో వేసుకున్నాను. సో అవి వేగాక తీసేసాను, తీసి ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఫ్రైడ్ రైస్కి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక క్యారెట్, కొంచెం క్యాబేజీ, గ్రీన్ పీస్ అనేది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. సో దీంట్లో క్యాప్సికమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే యూజ్ చేయలేదు. సో బాణలు పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కలబెట్టేసుకొని కొంచెం క్యారెట్, కొంచెం క్యాబేజీ అండ్ కొంచెం గ్రీన్ పీస్, ఈ 3 వేసేసి కొంచెం బాగా మిక్స్ చేశాను. సో ఇవి కొంచెం వేగాయి అండ్ 50% ఉడికాయి అండ్ కలర్ చేంజ్ అయ్యాయి అనిపించినప్పుడు కొంచెం గోబీ తీసేసి దీంట్లో మిక్స్ చేసుకోండి, గోబీ వేసుకోండి. గోబీ వేసుకున్నాక కూడా కొంచెం కలబెట్టుకోండి. అండ్ గోబీ కలబెట్టిన తర్వాత అండ్ గోబీ కూడా కొంచెం దాంట్లో మిక్స్ అయ్యాయి అనుకున్నప్పుడు రైస్ వేసుకోండి. రైస్ మనం ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకోండి. సో రైస్ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కారము, స్పైసీనెస్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, కొంచెం కావాలంటే కొంచెం. సో దాంట్లో బ్లాక్ పెప్పర్ పౌడరు అండ్ కొంచెం గరం మసాలా అండ్ కొంచెం ఫ్రైడ్ రైస్ మసాలా అండ్ సాల్ట్ అండ్ కొంచెం వెనిగర్ అండ్ కొంచెం సోయా సాస్ అండ్ కొంచెం రెడ్ చిల్లీ సాస్, ఈ 3 వేసేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి. సో ఫ్రైడ్ రైస్ కింద రైస్ కదా అంటుకుంటుంది, సో మీడియం ఫ్లేమ్లో పెట్టినప్పుడు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. సో బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూడండి ఇలా మిక్స్ చేస్తున్నాను, బాగా కలబెట్టుకుంటూనే ఉండే కంటిన్యూస్గా స్టాప్ చేయకుండా. సో మొత్తం కలిసిపోయాక కొంచెం కొత్తిమీర తీసేసుకొని కట్ చేసి పెట్టుకునేసి దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. అండ్ కొత్తిమీర వేసి ఫినిషింగ్ టచింగ్ అండి, కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. సో కొత్తిమీర కూడా వేసేసుకున్నాను అండ్ బాగా మిక్స్ చేసుకున్నాను. సో ఎంతో రుచికరమైన మన గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ. యమ్మీ అండ్ టేస్టీ. స్పైసీగా కావాలంటే స్పైసీగా, కొంచెం కారం తక్కువ అనుకుంటే కొంచెం కారం తక్కువలో వేసుకొని. సో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.